హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కవితను టీడీపీలోకి చేర్చుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డిని టీడీపీలోకి చేర్చుకోవడమే అంటూ లోకేష్ గారు చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అసలు ఈ కామెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే కవిత గారిని మన జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేయడం వెనకాలన్న అర్థం ఏంటి? ఇప్పుడు ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఒక మీడియా చిట్ చాట్ లో ఒక రిపోర్టర్ అడగడం జరిగింది, కవిత గారిని ఏమన్నా టీడీపీలోకి చేర్చుకుంటారా అని చెప్పేసి. టీడీపీలో చేర్చుకోవడం కవిత గారిని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చుకోవడం అంటూ చేశారు. ఈ కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ తీసుకొచ్చారు ఆయన? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే చిట్ చాట్ లో అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానంగా లోకేష్ ఈ మాటలు అన్నారంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? బహుశా కవిత జైలుకి వెళ్ళారు, అవును. అవినీతి కుంభకోణం, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా జైలుకి గతంలో వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఏపీ లిక్కర్ స్కామ్, మరి 12 మంది అక్కడ జైలుకి వెళ్ళారు, జగన్ కూడా జైలుకి. అంటే ఒకటి అట్లా జైలుకి వెళ్ళారు, అవినీతి కుంభకోణాల్లో వాళ్ళు పీకల్లోతు కూరుకుపోయారు కాబట్టి తెలుగుదేశంలో చేర్చుకోం అని అన్నారా? ఓకే. లేకపోతే ఆ కుటుంబాలు ఏది, ఆ 2 రాజకీయ కుటుంబాలు, అటు వైఎస్ కుటుంబం, ఇటు ఈ కల్వకుంట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీకి అంత దూరం. అవును. ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్లో ఏమని వచ్చాయంటే ఆ మధ్య కొన్ని కథనాలు, కొన్ని వీడియోలు ఏమని, కవిత తెలుగుదేశం పార్టీలో చేరబోతోంది, అసలు తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలు అన్నట్టు ఇచ్చారు. అంటే ఒకటి, అసలు కవితను అడిగారా ఈ ప్రశ్న? లేదు. ఇప్పుడు లోకేష్ అడగబోయే ముందు ఈ ప్రశ్న అదే మీడియా ప్రతినిధులు ఎవరిని అడగాలి? కవిత గారు. ఏమంటే మీరు ఇట్లా వస్తున్నాయి, మరి మీరేమన్నా తెలుగుదేశంలో చేరుతున్నారా అని అడిగి ఉంటే మరి ఆమె సమాధానం ఎలా ఉండేది? ఇలాగే ఉండేదా? ఇప్పుడు లేదు, ఆ 2 కుటుంబాల మధ్య సాన్నిహిత్యం, తెలుగుదేశంతో ఆ 2 కుటుంబాల యొక్క దూరమే కాదు, కేసీఆర్ కుటుంబం, జగన్ కుటుంబం, ఆ 2 కుటుంబాల మధ్య సాన్నిహిత్యం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఆర్థిక సాయం తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అందించాడన్నారు. అవును. 2019 జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక సాయం కేసీఆర్ నుంచి అందింది అని మనం కథనాలు విన్నాం, చదివాం. అంటే ఇప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ మధ్య ఉన్న దగ్గరతనాన్ని తెలియజేసింది. తెలుగుదేశం అంటే కేసీఆర్, గతంలో ఆయన పుట్టుక తెలుగుదేశంలోనే. ఏది, ఆయన ఎన్టీ రామారావు వెంట నడిచారు, చంద్రబాబు వెంట నడిచారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ గురించి ఏమనేవాళ్ళు, మా దొడ్లో పెరిగినాడే అనేవాడు. మరి ఇప్పుడు ఈ 47 ఏళ్ల కేసీఆర్ రాజకీయంలో 30 ఏళ్ళు అక్కడే ఉన్నాడు కదా. ఏది, పార్టీ పెట్టి బీఆర్ఎస్ అన్నాడు, 25 ఏళ్ళు అవుతోంది. ఓనమాలు నేర్చుకుంది వాళ్ళ తండ్రి తెలుగుదేశంలో, మరి కూతురు కూడా ఓనమాలు దిద్దుదా తెలుగుదేశంలో? అంటే పంతులు గారు పాఠం చెప్పనంటున్నాడా? ఓకే. కవితకైతే మేము మా బళ్ళో చేర్చుకోమన్నారా? కవిత అడుగులు ఎటు పడుతున్నాయి? ఎందుకంటే ఆమె అసలు మరి బీఆర్ఎస్ పైనే మరి ఆమె విమర్శలు చేశారు. మొన్న కాళేశ్వరం కుంభకోణం, పీసీ ఘోష్ కమిషన్, మరి దీంట్లో ఆమె ఏమంటే తన తండ్రికి ఏం తెలియదు, మొత్తం స్కామ్ హరీష్ రావు, సంతోష్ చేశాడు. అంటే దేవుడు చుట్టూ దేయాలని అక్కడ సింక్ అవ్వాల. ఏది, కేసీఆర్ని దేవుడు అంది, వీళ్ళని దెయ్యాలన్నది. దేవుడు ఉన్న చోట దెయ్యాలు ఉండవు, దెయ్యాలున్న చోట దేవుడు ఉండడు. అంటే ఇప్పుడు కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆమె ఒక పార్టీ పెట్టబోతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతోందన్నారు. గతంలో కూడా మనం అన్న చెల్లెళ్ళ మధ్య కొంత సెటైర్స్ నడిచాయి. ఎవరో బీజేపీ మంత్రి మరి ఆయన హాస్పిటల్ ఓపెనింగ్కి నువ్వు ఎలా వెళ్తావని అడిగింది, కేటీఆర్ పేరు ఎత్తకపోయినా కూడా. అట్లాగే మా పార్టీలో రేవంత్ ఏజెంట్లు ఉన్నాడు, కోవట్లు ఉన్నారు అన్నాడు. ఎవరు? కేటీఆర్. ఇట్లా అన్నా చెల్లెళ్ళు మధ్య యుద్ధంగా మారింది అనుకుంటే గమ్మత్తుగా కవిత ఏం చేసింది? ఇప్పుడు రామన్న నువ్వన్నా జాగ్రత్తగా ఉండు, నాన్నను జాగ్రత్తగా చూడు, ఇప్పుడు హరీష్ రావు సంతన్న వల్లే మనకు ప్రమాదం, మన ముగ్గురిని ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు, మన ముగ్గురి మధ్య డివైడ్ అండ్ రూల్ తీసుకొస్తున్నారు, ఇట్లా మాట్లాడింది.
అంటే ఇప్పుడు ఇవాళ హరీష్ భుజంపై తుపాకీ పెట్టి కేటీఆర్ని పేల్చాలనుకుంటుందా? కవిత గురి ఎవరి వైపు? ఇదంతా తెలంగాణ రాజకీయం. ఓకే. ఏది అటు అటు కాళేశ్వరమే కాదు, ఇప్పుడు కొత్తగా మళ్ళా ఏసీబీ నివేదిక వచ్చింది. ఈరోజు తాజా అంశం ఏంటి? ఈ కార్ ఫార్ములా ఈ కార్ రేస్ ఏసీబీ దాంట్లో ఏంటి, ఒక 50 కోట్లు అది స్కామ్ అన్నారు. అవును. జిహెచ్ఎంసి నుంచి మరి అప్పుడు ఉన్నటువంటి ఆ అధికారి ఆ డబ్బుల్ని మరి కేటీఆర్ చెప్పాడని రిలీజ్ చేశాడు. ఓకే. అందులో 45 కోట్లు మరి క్విడ్ ప్రోకో అన్నారు. ఏది బీఆర్ఎస్ లో ఎలక్టరల్ బాండ్స్ కొన్నారు. ఆ కాంట్రాక్టరు, ఆ ఫార్ములా కార్ రేస్ ఆ కాంట్రాక్ట్ సంస్థ. అంటే ఇప్పుడు అసలు ఇది ఏంటిది? బీఆర్ఎస్ లో ఎలక్టరల్ బాండ్స్ కొనడం అంటే క్విడ్ ప్రోకో. దానికోసమే మీరు ఈ కార్ ఫార్ములా ఈ కార్ రేస్ అతనికి ఇచ్చారా? కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు. దాంట్లో వరుస పెట్టి ఇప్పుడు ఇవాళ రేపు ఛార్జ్ షీట్ ఫైల్ అవుతోంది. దానిలో అమల్ కుమార్ ఆయన అధికారి పాత్రే కాదు, మరి ఆ జిహెచ్ఎంసి అధికారులు, ఇటు కేటీఆర్. ఇప్పుడు కాళేశ్వరం కేసులోనేమో కేసీఆర్ హరీష్ రావు అరెస్ట్ అంటున్నారు. ఫార్ములా కార్ రేస్లోనేమో కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు. ఓకే. అటు జైళ్లు పిలుస్తున్నాయి, వేట నడుస్తోంది. ఇప్పుడు ఒకటి ఇక్కడ రాజకీయ కక్ష ఏమీ లేదు, వాళ్ళ అవినీతి కుంభకోణాలు వాళ్ళని వాళ్ళ వెంటబడి తరుగుతున్నాయి. దాని ఫలితమే వాళ్ళు జైలుకి వెళ్తారంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు కొలిక్కి తీసుకురాలి. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, కమిషన్లు వేస్తున్నారే తప్ప ఇప్పుడు అది కూడా ఏం చేశారు, సిబిఐకి ఇచ్చారు. ఆ కాళేశ్వరంపై దర్యాప్తు ఇప్పుడు ఆ పీసీ ఘోష్ కమిషన్ దాన్ని ఏం చేశారన్నమాట. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ రిపోర్టు ప్రకారం సిబిఐకి ఇస్తున్నామని తెలంగాణ శాసనసభ నిర్ణయం తీసుకుంది. మొన్న ఆయన సిబిఐ డైరెక్టర్ వచ్చి పర్యటించాడు. ఏది ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ మన శ్రీశైలం సందర్శనకు వచ్చి మరి హైదరాబాద్లో మకా వేశాడు. కొద్దిగా స్వల్ప అస్వస్థత. సూద్ పర్యటన. సిబిఐ నిజంగానే ఈ కేసు టేకప్ చేస్తే మరి కేసీఆర్, హరీష్ రావు సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో కవిత భవిష్యత్తు సరే, అసలు బీఆర్ఎస్కి భవిష్యత్తు ఉందా? ఇప్పుడు కవిత మీరు తెలుగుదేశంలో చేరుద్దా, లోకేష్ చేర్చుకోని అంటున్నాడు, ఇవన్నీ సెకండరీ. ముందు అసలు కేసీఆర్ ఏమంటే, లేకపోతే మరి చచ్చిన పామును ఎందుకు ఇంకా చంపటం అన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ ఏదో బహిరంగ సభలో మాట్లాడుతూ మొన్న ఎలక్షన్లోనే ప్రజలు ఈ పాముని, తాసు పాముని కొట్టి చంపారు, ఇంకా చచ్చిన పాముని నేనేం చంపుతానంటున్నాడు. అంటే ఏంటి, కేసీఆర్ జోలికి వెళ్ళను కానీ మరి హరీష్ రావు జైలుకి పంపుతాడా? అసలు పంపుతాడా? లేదు, ఆరోపణలు, నిందలు, ఈ ప్రచారానికే పరిమితం అవుతారా? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అక్కడ మనం చూసాం. అవును. అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చాలా స్పీడ్గా జరుగుతారు. 6 నెలల్లో 12 మందిని అక్కడ అరెస్ట్ చేశారు. 15 నెలల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం అక్కడేంటి మిథున్ రెడ్డిని జైలుకి పంపింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైలుకి పంపింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంఓ, ఆయన కార్యదర్శి ధనుంజయ రెడ్డి జైలుకి వెళ్ళాడు, ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప జైలుకి వెళ్ళాడు. అక్కడ అవినీతి కుంభకోణాలపైన మరి అంత త్వరితగతిన విచారణ, అరెస్టులు జరుగుతుంటే తెలంగాణ అవినీతి కుంభకోణాలపైన ఇంతవరకు ఛార్జ్ షీట్లు లేవు, అరెస్టులు సరే అసలు ఇంతవరకు ఫిక్సే చేయలేదు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు. రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది, బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అని కాంగ్రెస్ అంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అని బీజేపీ అంటుంది. ఏదైనా బీజేపీ కాంగ్రెస్ రెండిటి మధ్య బీఆర్ఎస్ నలిగిపోతుందా? సార్ ఇప్పుడు మరి ఒకవేళ కవిత గారు కొత్త పార్టీ పెడితే పొత్తుతో ఏమన్నా వెళ్తారా? టీడీపీ, బీజేపీ, జనసేన తెలంగాణలో అలా ఉండే అవకాశం ఏమన్నా ఉందా సార్? బీఆర్ఎస్ ఓట్లు చీల్చడానికి. ఆమె కేసీఆర్ కూతురు. అవును. ఆమె అసలు ఎవరితో పొత్తు పెట్టుకుంటది? ఏది,
ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కవిత మొత్తం అన్ని పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనమాట. పొత్తు పెట్టుకునే వాళ్ళు. ఓకే. వాళ్ళ కవిత ఆమె అసలు సొంత పార్టీ పెట్టుద్దా? ఉమ్, లేదు. ఇప్పుడు అనేక రకాల పేర్లు వినపడుతున్నాయి. జాగృతి సంస్థ అవును. దాన్నే రాజకీయ పార్టీగా మారుస్తుంది అంటున్నారు. లేకపోతే టీబీఆర్ఎస్, ఉమ్, తెలంగాణ బీఆర్ఎస్ అంటున్నారు. లేకపోతే అసలు టీఆర్ఎస్ ఏది టీటీఆర్ఎస్ అంటున్నారు. అవును. ఇప్పుడు ఆమె ఏదో రహస్యంగా సర్వే చేయించింది అంటున్నారు. కొంతమంది జర్నలిస్టుల మిత్రులతో కూడా పార్టీ పేరేంటో చెప్పండి అని అంటున్నారు. కాకపోతే ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఉమ్, ఆమె అడుగులు ఎటు పడుతున్నాయనేది లేదు. ఓకే. ఒకటి, బీఆర్ఎస్ నుంచి ఆమె సస్పెన్షన్. ఉమ్, 2, ఏ గూటికి చేరుద్ది? Correct. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమన్నారు. అవును. బీజేపీ అసలు మరి ఇంకా ఈ పరిస్థితుల్లో అసలు ఏంటి? వాళ్ళే ఆరోపణలు చేసింది. ఉమ్, ఏది పరివార్ పార్టీ అన్నారు దీన్ని. అవును. ఒక కుటుంబ పాలన సాగుతోంది, అసలు భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు. ఓకే. బీఆర్ఎస్ అబ్రివేషనే మార్చేశారు. కరెక్ట్. అట్లాంటి భ్రష్టాచార రాష్ట్ర సమితి కూతుర్ని ఉమ్, మరి బీజేపీ చేర్చుకుంటుందా? ఉమ్, ఏదైనా తనకంటూ ఒక రాజకీయ భవిష్యత్తు ఆమె కోరుకుంటోంది. ఓకే. తన రాజకీయ భవిష్యత్తుని బీఆర్ఎస్ వాళ్ళే చిదిమేయాలని చూశారు. ఉమ్, నిజామాబాద్ పార్లమెంట్కి ఆమె ఓటమి వీళ్ళ వెన్నుపోటని. ఉమ్, ఇప్పుడు తనని వాళ్ళు ఎదగనీయకుండా వీళ్ళందరూ అడ్డుకుంటున్నారనే ఆమె ఆరోపణల నేపథ్యంలో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. కరెక్ట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.